మీరు చూస్తున్నారు తెలంగాణ సమాచార్. ఈరోజు ప్రధాన కారణం ఏంటంటే యూడిఐఎఫ్ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ కింద 200 కోట్ల రూపాయలు అంటే 180 కోట్ల రూపాయలు జీవో నంబర్ 745 ప్రకారం శాంక్షన్ చేయడం జరిగింది. ప్రధానంగా దీంట్లో ఏంటంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజీల కోసమే ఈ దాదాపు 200 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. మొదటి విడతగా ముఖ్యంగా స్మార్ట్ సిటీ నిర్మాణం, స్మార్ట్ సిటీ పనులు జరిగేటప్పుడు స్మార్ట్ సిటీ రావడానికి ప్రధాన కారణం ఏంటంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్. స్మార్ట్ సిటీ రావడానికి ఏకైక ప్రధాన కారణంలో దాంట్లో 12 మార్కులు 10 మార్కులు ఉంటాయి. ఆ 10 మార్కులు అండర్ గ్రౌండ్ మనం స్టార్ట్ చేసినందుకు, ఎస్టీపీ నిర్మాణం చేసినందుకు కరీంనగర్, దాని ద్వారా మనకు స్మార్ట్ సిటీ రావడం జరిగింది. దాంట్లో భాగంగా స్మార్ట్ సిటీ వర్కులు స్టార్ట్ చేసేటప్పుడు ప్రతి ఒక్క దాంట్లో తప్పనిసరిగా డ్రైనేజ్ నిర్మాణం చేయాలన్నా, సీసీ రోడ్ నిర్మాణం చేయాలన్నా తప్పనిసరిగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్కు 2 లింక్ కలపాలి. అలాగనే ఇన్స్పెక్షన్ ఛాంబర్స్ కూడా నిర్మాణం చేయాలి. దాని ద్వారా ప్రజలకు సౌకర్యంగా ఉంటుంది, వాటికన్నిటికీ నంబర్లు వేయాలి అనే ఆలోచనతోటి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కనెక్షన్ చేయాలన్నారు. కానీ స్మార్ట్ సిటీ వాళ్ళు ఎక్కడ కూడా ఒక్కటి కూడా ఇన్స్పెక్షన్ ఛాంబర్ కట్టలేదు, సింగల్. అలాగనే ప్రధాన అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అయితే ఉందో దానికి ఎక్కడ కూడా కనెక్షన్ ఇవ్వలేదు. యుద్ధ ప్రాతిపాదికమైన ఎవరు చూడకుండా, కనెక్షన్స్ ఇవ్వకుండా, ఇంటర్ కనెక్షన్స్ ఇవ్వకుండా, అదే మెయిన్ ట్రంక్ లైన్ కూడా కనెక్షన్ ఇవ్వకుండా నిర్మాణం చేయడం జరిగింది. అది ఎస్ఆర్ఆర్ వాళ్ళు, ఎస్ఆర్ఆర్ కన్స్ట్రక్షన్. సో ఈరోజు కూడా ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కు సేమ్ కాంట్రాక్టర్ 180 కోట్ల ఎప్పుడైతే స్మార్ట్ సిటీ కాంట్రాక్టర్ చేసిండో అదే కాంట్రాక్టర్ ఈరోజు ఎస్ఆర్ఆర్ ప్లస్ అయ్యప్ప జేవి అంటే జాయింట్ వెంచర్ ఇద్దరు కలిసి దీన్ని చేస్తారు. దీంట్లో పాల్గొన్నది కేవలం 2 కంపెనీలే. ఒకటేమో కృషి ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇంకొకటి సర్వనాశం చేసిన స్మార్ట్ సిటీ కాంట్రాక్టర్. ఈ ఇద్దరు పాల్గొన్న దాంట్లో కూడా ముఖ్యంగా మీ ద్వారా ప్రజలకు తెలియపరుస్తున్నది ఏంటంటే, ప్రభుత్వానికి కూడా తెలియపరుస్తున్నది ఏంటంటే, మొదటి టెండర్ కాల్ ఒక టెండర్ను కాల్ఫర్ చేసిండ్రు. ఆ టెండర్ ఎక్సెస్ అంటే 5% అక్కడి నుండి శాంక్షన్ తీసుకొని, అంటే 5% ఎక్సెస్ అంటే 10 కోట్ల రూపాయలు, 10 కోట్ల రూపాయలు అదనంగా. ఈ 10 కోట్ల రూపాయలతో పాటు ఇదే ఎస్ఆర్ఆర్ మీద, ఇదే స్మార్ట్ సిటీ మీద బండి సంజయ్ గారు స్వయంగా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. స్మార్ట్ సిటీలో నాణ్యత లేదు, స్మార్ట్ సిటీలో నాణ్యత పాటించండి, కాంట్రాక్టర్ పై యాక్షన్ తీసుకోరని స్వయంగా మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఉన్నప్పుడు ఆయన దరఖాస్తు ఇవ్వడం జరిగింది. మరి అదే బండి సంజయ్ ఈరోజు ఈ టెండర్లు ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు? సిఓటి కనీసం లెటర్లను పెడుతున్నా? ఎక్సెస్లో మొదటి టెండర్ రావడానికి గల కారణం అంటే దాదాపు కాంగ్రెస్ పార్టీ ఏమో అక్కడ, రేవంత్ రెడ్డి మున్సిపల్ మినిస్టర్, ఇక్కడనేమో బండి సంజయ్. ఈ ఇద్దరు కలిసి దాదాపు 30 నుంచి 40 కోట్ల రూపాయలు చేతులు మారినాయని మాకు అనుమానం. ఎందుకంటే మొదటి టెండరే కదా ఇది. శాంక్షన్ అనేవి దీంట్లో 20,000 ఇన్స్పెక్షన్ ఛాంబర్స్, 20,000 కట్టాలి అంటే ధ్వంసం అయిపోతుంది కరీంనగర్. ఓకే కానివ్వండి, మళ్ళీ దానికోసం డబ్బులు వస్తాయి అనుకుందాను, అది కూడా లేదు. రెండవది 4 ఎస్టీపీలు, ఒక్కొక్క ఎస్టీపీ సీతారాంపూర్లో 5 MLD,
కిసాన్ నగర్లో 6 ఎమ్మెల్యే, అలుగునూరు 2.5 ఎమ్మెల్యే, కానీ అలుగునూరుకు ప్లేస్ లేదు, ఇంకా ప్లేస్ సెలక్షన్ కాలే. సదాశివపల్లె అసలు అక్కడ లెవెల్సే లేవు. వీటన్నిటిని చూడకుండా అంటే 180 కోట్ల రూపాయలు ఏం చేయాలనుకున్నారు వీళ్ళు? మరి స్మార్ట్ సిటీలో కట్టిన ఇన్స్పెక్షన్ ఛాంబర్స్ ఎటు ఆ డబ్బులు ఎక్కడ పోయినాయి? అంటే నిజంగా కూడా ఈ స్మార్ట్ సిటీ కాంట్రాక్టర్, ఇప్పుడున్న కాంట్రాక్టర్ ఒకటే కంపెనీ. సో నేను ఈరోజు ఆరోపిస్తున్నా, అక్కడ మున్సిపల్ మంత్రి, ఇక్కడ బండి సంజయ్. తెలియంది మాత్రం కాదు. నిజంగా మీకు ఇందులో ఇన్వాల్వ్మెంట్ లేదనుకోండి, మీకు సంబంధమే లేదనుకోండి, వెంటనే టెండర్లను మళ్ళీ పిలవాలి. మొదటి టెండర్ ఎట్లా ఎక్సెస్ ఇస్తారు? నేను చాలా చెప్తున్నా, మీకు నిజంగా కూడా కరీంనగర్ ప్రజలపై ఏ మాత్రం గౌరవం అభిమానం ఉన్నా కానీ 15% లెస్ అయితే 30 కోట్ల రూపాయలు బతుకుతాయి. మీరు 10 కోట్లు అదనంగా ఎక్సెస్ తోటి ఇస్తున్నారు. ఎంతమందిని మేనేజ్ చేసుకున్నారు? అగ్రిమెంట్ అయింది. నేను రెండే విషయాలు మీ ద్వారా తెలియజేసుకున్నానంటే, కరీంనగర్ను ఒక సుందరంగా తయారు చేసే ఆలోచనతోటి మనం స్మార్ట్ సిటీ తీసుకొచ్చుకున్నాం. మరి ఆ కాంట్రాక్టర్ మీద ఎన్ని ఆరోపణలు ఉన్నాయో పత్రికా మిత్రులతో పాటు కరీంనగర్ ప్రజలందరికీ కూడా తెలుసు. ఈరోజు లెవెల్స్ లేవు. మళ్ళీ అదే కాంట్రాక్టర్ అయితే ఏం ధ్వంసం అవుతుంది? ఏమైనా లాభం ఉంటుందా కరీంనగర్? దయచేసి ఆలోచించండి. డబ్బుల కోసమే కాంట్రాక్ట్, ప్రజల సౌకర్యార్థం కోసం మాత్రమే కాదు. ప్రజల కోసం సౌకర్యార్థం అయితే తప్పనిసరిగా మన టెండర్లలో పొల్యూషన్ కాదు. ఇద్దరే పార్టిసిపేట్ చేశారు, ఇద్దరు ఎక్సెస్. ఒకలేమో 4.99, ఒకలేమో 4.87. మీ ఇద్దరు ఎవరు కరెక్ట్ తక్కువ ఉంది? 4.87 కాబట్టి చెప్తున్నాం. సో ఇది పొల్యూషన్ అయిన టెండర్, కాంప్రమైజ్ అయిన టెండర్, పగడీలు పంచుకున్న టెండర్, కమిషన్ల కోసం కకృతి పడ్డ టెండర్. ఇది ప్రజల కోసం కాదు. నేను మళ్ళొకసారి ఈరోజు చాలా చెప్తున్నా, బండి సంజయ్ గారికి నిజంగా మీ పాత్ర మీకు తెలియనట్టయితే తప్పనిసరిగా మన ప్రజల యొక్క డబ్బు వృధా కాకుండా అయితే ఈ టెండర్ని క్యాన్సిల్ చేయాలి. మళ్ళీ ఈ టెండర్లు విలువాలి. అప్పుడే జనాలు మిమ్మల్ని నమ్ముతారు. ఎస్ఆర్ఆర్కు వచ్చే విధంగా, ఎక్సెస్ టెండర్ ఉండగా ఆమోదించే విధంగా మీరు చేసిరని అన్నాను. మా కష్టం. జై తెలంగాణ. ఎవిడెన్స్ ప్రకారం తీసుకొచ్చిన, ఇప్పుడు నేను తీసుకొచ్చిన ఎవిడెన్స్ ఏంటంటే 4.87కి ఇచ్చారు ఎస్ఆర్ఆర్. ఇంకొకటి అగ్రిమెంట్ ఒకటి తీసుకొచ్చిన, దాంట్లో క్లియర్గా రాసిండ్రు టెండర్లలో 4.99 ఏమో ఈనేసిండ్రు కృషి. అది ఎక్సెస్ అయింది కదా, దానికంటే కొద్దిగా తక్కువ వేలేసిండ్రు. ఎస్ఆర్ఆర్ అయ్యప్ప జాయింట్ వెంచర్, ఎస్ఆర్ఆర్కు ఇంకో వెంచర్ కలుపుకొని 200 కోట్ల టెండర్ కాబట్టి ఇంకో వెంచర్ కలుపుకొని ఆయన చేసిన ఆయనకు 4.87 ఇచ్చారు. అంటే రెండు కూడా ఎక్సెస్ కదా. మొదటి టెండర్లోనే ఫస్ట్ టెండర్లో కూడా క్లియర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్లో కూడా ఉంది. మీకు అది కూడా నేను నా వాట్సాప్లో ఉంది. ఏంటంటే ఒకవేళ ఎక్సెస్ టెండర్ ఇవ్వాలనుకుంటే ది మోస్ట్ సర్కమ్స్టాన్సెస్ ఉండాలి, చాలా అవసరం ఉండాలి. అటువంటి వాటినే మొదటి టెండర్ను ఎక్సెస్ ఇవ్వచ్చను. ఇట్లా ఏముంది, ఇట్లా ఏం రాయాలి అగ్రిమెంట్లో? వాళ్ళు చాలా అవసరం ఉంది, చాలా ఇంపార్టెన్స్ ఉంది అని లేదు. కేవలం 5% ఎక్సెస్ అంటే 10 కోట్ల రూపాయలు దగ్గర. ఈ 10 కోట్లు ప్లస్ టెండర్ ఇప్పించినందుకు. కాబట్టి ఇది అవినీతే కదా. మొదటి టెండర్ ఇవ్వడం అంటే అవినీతే కదా. దీని మీద కంప్లైంట్ చేస్తున్నారు. ఇప్పుడు చేసేందుకే కదా ప్రెస్ మీట్ పెట్టినాం. రెండవది, మొన్న జరిగిన టెండర్లో మీకు మళ్ళీ ఒకసారి పత్రికా మిత్రులు గుర్తిపిస్తాను. మొన్న 50 లక్షల టెండర్లలో 1% లెస్ ఉన్నా కానీ సింగిల్ టెండర్ పడ్డదని స్వయంగా కలెక్టర్ గారు క్యాన్సిల్ చేసింది. పెద్దగా బహిరంగంగా పత్రికలు వచ్చింది. కలెక్టర్ గారు ముందుండి 50 లక్షల టెండర్లో ఇద్దరు కాంప్రమైజ్ అయ్యారని క్యాన్సిల్ చేయడం. మరి ఇదేంది ఎక్సెస్? ఇది ఎక్సెస్ కదా. 1% లెస్ ఉన్న వాటిని కూడా సింగిల్ టెండర్ వచ్చిందని క్యాన్సిల్ చేశారు. మరి మొదటి టెండర్ ఎక్సెస్ వచ్చింది కదా, ఇది ఒక ఆధారం సరిపోదా? అంటే
50 లక్షలకు ఒక రూలు, 200 కోట్లకు ఒక రూలు ఉంటుందా? మారిపోతుందా? చట్టం మారదు కదా. 50 లక్షల వర్కులు బిట్లు చేసారు. మీకు గుర్తుంది కావచ్చు, 50 కోట్ల పనిని 50 లక్షలు బిట్లు చేసిండ్రు. ఎందుకు బిట్లు చేసిండ్రు? కార్పొరేషన్కే అధికారం ఉండాలి, ఇక్కడనే టెండర్లు పిలవాలండి. అదే 50 కోట్లు టెండర్ వెళ్తే మన దగ్గర రాదు, 10 కోట్లు దాటితే సిఓటీకి వస్తుంది. సో దయచేసి గమనించండి, ఒకరికి ఒక న్యాయం, ఇంకోరికి ఒక న్యాయమా? అంటే ఇటు కాంగ్రెస్ ఇటు బీజేపీ ప్రభుత్వం అయితే ఎంత ఎక్సైజెస్ మేము ఇచ్చేస్తాం. సామాన్య కాంట్రాక్టర్ లిస్ట్ లో కూడా 1% తక్కువైతే సింగిల్ టెండర్ వచ్చేది, కొల్యూషన్ అయ్యారు. ఈ 2 పదాలతో క్యాన్సిల్ చేసారు. మరి దీన్ని ఏమనాలి? ఇప్పుడు ఈ జియో 745 ఏం చెప్పాలి? ఎవరి కోసం ఇది? ఇన్స్పెక్షన్ ఛాంబర్స్ లో మీకు ఇంకొక విషయం చెప్తే, ఇప్పుడు ఎస్టీపీ ఉంది అక్కడ, దాని కెపాసిటీ 34 MLD. దాంట్లో సరిపోతం లేదు, పోతంలే వాడికి. ఉండే 500 కనెక్షన్స్. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్కు ఇప్పటిదాకా ఇచ్చిన కనెక్షన్లు 500. మరి 20,000 కనెక్షన్స్ తీసుకొస్తే ఎన్ని రోడ్లు కావాల్సి వస్తుంది? ఎందుకు స్మార్ట్ సిటీ చేయలే? ఎందుకు స్మార్ట్ సిటీ వాళ్ళు వేయలే? సో ఇది క్లియర్ కనబడుతుంది. పైసలు పంచుకునేది అందుకే. ఎప్పుడైతే ఎక్సెస్ టెండర్ వచ్చిందో దాని మీనింగ్ లావాదేవీలు జరిగినట్టే నేను ఆరోపిస్తున్నా. కాదంటే మీరు క్యాన్సిల్ చేయండి. జనాలే చెప్పండి, నిజంగా కూడా ఎక్సెస్ వచ్చినది మేము క్యాన్సిల్ చేస్తున్నాం, మళ్ళీ టెండర్ వెళ్తున్నానండి. ఏ ఏరియాలో ఎన్ని ఇన్స్పెక్షన్ ఛాంబర్ కడుతున్నారు, ఏ డివిజన్లో ఎన్ని ఇన్స్పెక్షన్ ఛాంబర్ కడుతున్నారు పెట్టండి కదా. సడన్ గా 20,000 కడుతున్నాడు, ఎక్కడ కడతాడు? గ్రామ పంచాయతీలో కడతారా, లేకపోతే అవుట్స్కట్స్ లో వచ్చిన దాంట్లో కడతారా? చెప్పాలి కదా. సో ఇది మా ఆరోపణ. ఈ ఆరోపణతో పాటు మేము ఎక్సెస్ వచ్చిన టెండర్లను కూడా, అగ్రిమెంట్లను కూడా తీసుకొచ్చుకున్నాం. దీనిపై కంప్లైంట్ ఇస్తాం. అవసరమైతే న్యాయస్థానం కూడా పోయే ప్రయత్నం చేస్తాం. ఒకవేళ సబ్జెక్టుకు అనుకూలంగా మాకు తెలిస్తే దానికి ఒక యాక్షన్ తీసుకోకపోతే తప్పనిసరిగా మేము దీంట్లో న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించే ప్రయత్నం చేస్తాం. మొదటి టెండర్ ఎక్సెస్ ఎట్లా ఇస్తారండి? జయ తెలంగాణ.